గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ గా పేరు పొందిన గద్దర్ గారి జయంతి ఈరోజు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారికంగా చేపడుతుంది. ఈరోజు రవీంద్ర భారతిలో చాలా మంది ఈ జయంతి కార్యక్రమానికి చాలా మంది హాజరు కాబోతున్నారు. పెద్దలు ప్రముఖులు అనేక కవులు కళాకారులు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్న నేపథ్యంలో చాలా మంది కవులు గాయకులు ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు యశ్పాల్ గారు ఉన్నారు, కవి రచయిత యశ్పాల్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా గద్దరన్న గారికి మీకు ఎలాంటి అనుబంధం ఉంటుంది? గద్దరన్న ఆయన పాటలతో పెరిగాము. గద్దరన్న భావజాలంతో మేము ఉద్యమంలో నిలబడ్డాం. గద్దరు పుట్టినరోజుని ఈ ప్రభుత్వం జరపడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. ఒక సమ్మక్క సారలమ్మ జాతరను జరిపినట్టుగా, ఒక మల్లన్న జాతర జరిపినట్టుగా, కోడల రాజన్న జాతర జరిపినట్టుగా తెలంగాణ వ్యాప్తంగా ఈ పండగని జరుపుకోవటం అనేది చాలా సంతోషించదగ్గ విషయంగా నేను భావిస్తా ఉన్నా. గద్దరన్న ఒక మహాశిఖరం లాంటి వ్యక్తి. గద్దరన్న పాటలను చూసి ఈనాడున్నటువంటి మంత్రులు కానీ, ఈనాడున్నటువంటి ఆనాటి తరానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా గద్దరన్న భావజాలంతో వచ్చినటువంటి వాళ్ళు, గద్దరన్న ఆటపాటలను చూసి ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళు. ఈ తెలంగాణ కోసం గద్దరన్న ఆర్నిశలు కృషి చేశాడు. తూటాలు వెన్నులో నుంచి పోయినా కూడా ఆయన పాట మరొన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇక్కడ పుట్టినరోజు జరపడం అనేది చాలా గొప్ప విషయం. పాటకు పల్లవి కట్టి పాటకు పల్లకి ఎత్తినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. గద్దరన్న పాటలకు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణ మా మంత్రివర్యులు వారు, ఎందుకంటే వారికి ఉద్యమంలో పాటలు తెలుసు. గద్దరన్న పాటలు అంటే ఉద్యమంలో జూపల్లి కృష్ణారావు గారికి తెలుసు కనుక మరి మొత్తం మంత్రివర్గం కూడా అంతా భావించి ఇవాళ ఈ పుట్టినరోజు జరపడం అనేది మహాయుగకర్తకు జరుపుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో గద్దరన్న ఒక అవార్డుని ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ప్రకటించి జాతీయ స్థాయిలో గద్దరన్నకు ఒక మంచి కవి కళాకారులకు రచయితలకు ఒక సామాజిక ఉద్యమంలో పనిచేసినటువంటి వారికి ఆ అవార్డుని ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు కాళోజీ నారాయణరావు గారు దాశరథి గారి పేరు మీద 1 లక్ష రూపాయల అవార్డు అట్లా ఇస్తున్నారు. కానీ అంతకన్నా మహా గొప్ప వ్యక్తి, ఒక ఈ యుగానికి దారి చూపినటువంటి యుగకర్త గద్దరన్న. కాబట్టి ఆయనని మరింత లెజెండ్గా చూపించాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నా. 5 లక్షల రూపాయల అవార్డుతోని ఆయన వచ్చే జన్మదినాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పేసి నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం ఇట్లా జరపడం మా కవులకు కళాకారులకు చాలా సంతోషించవలసిన విషయం. కవిగా ఒక రచయితగా ఆయన స్ఫూర్తిని ఏ విధంగా కొనసాగిస్తారు, ఎట్లాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఆయన గద్దరన్న ఒక వర్గానికో గద్దరన్న ఒక ప్రాంతానికో చెందించినటువంటి వ్యక్తి కాదు. ఆయన్ని స్ఫూర్తి తీసుకోవాలంటే ఇవాళ ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా దళితవాదాన్ని మరింత బలపరిచినటువంటి చుండూరు, నీరుకొండ, పదిరికుప్పం అటువంటి సంఘటనలో గద్దరన్న యొక్క పాట మాట నిలబడ్డది. ఆయన స్ఫూర్తిని తీసుకోవాలంటే ఇవాళ దళితవాదం, సామాజికవాదము, అదేవిధంగా బహుజనవాదం కూడా గద్దరన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంది. అట్లే గద్దరన్నని విప్లవకారులే కాదు, సామాజిక మార్పు దున్నేవాడికి భూమి కావాలని కోరుకునే వాళ్ళే కాదు, సమాజంలో అంతరాలు పోవాలని, కులాలు పోవాలని, ఆర్థిక వ్యత్యాసాలు పోవాలని, అందరికీ భూమి ఉండాలని ఒక సమాజం కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కావాల్సిన వ్యక్తి గద్దరన్న. అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి గద్దరన్న. మహిళలు కాదు, విద్యార్థులు కాదు, ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి వాడు గద్దరన్న.